నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే అమ్మ. బిగ్ బాస్ 9 ప్రోమో రిలీజ్ అయింది. మొన్నటి వరకు నాగార్జున గారు కాదు, సరిగ్గా చేయట్లేదు, ఆయన హోస్ట్ కాదు మనం చూసాం. అయితే నెక్స్ట్ ఎవరంటే ఒక 4-5 పేర్లు తెర మీదకి రావడం కూడా చూసాం. బట్ వాటన్నింటిని పటాపంచులు చేస్తూ ఒక పెద్ద రాడ్ ఇచ్చుకుని కొట్టేసి ఈసారి కూడా హోస్ట్ నేనే అని చెప్పేశారు. అండ్ ప్రోమో చూస్తే ఏమనిపించింది మీకు? ఏమనిపిస్తుందండి ఏం కొట్టారు ఆయన అసలు? అంటే ఒక 10-15 మంది కొట్టుకుంటుంటే మనం చూసి ఎంజాయ్ చేయడం అంతే కదా కాన్సెప్ట్. ఈసారి చదరంగం కాదు రణరంగమే అని కూడా డైలాగ్ వేశారు. మరి అంటే ముందే రణరంగం ఉండేది, ఇంకా పర్సనల్గా తిట్టేసుకొని గేమ్లో గెలవడం కోసం లాగేసుకొని తోసేసుకొని చేసుకున్నారు. అయినప్పటికీ దాన్ని రణరంగమే అంటారుగా. మళ్ళీ ఇప్పుడు రణరంగం అంటే ఇంకా స్టేట్మెంట్ అలా ఇచ్చారంటే అంతకు మించి ఉండబోతుందని అర్థం. యాక్చువల్గా చదరంగం అని అంటే దానికి అంటే మీరు అక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నారో దాన్ని బట్టి నా పావులు కదుపుతా ఉంటాను సాధారణంగా. అంటే చాలా మంది చెబుతూ ఉంటారు అంత ఒక స్క్రిప్ట్ అని. అఫ్ కోర్స్ అంటే ఈ థీమ్తో మీరు వెళ్ళండి అని చెబుతారేమో కానీ అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఎవరుంటే వాళ్ళే మాట్లాడతారు. అది తెలిసిన విషయమేలేండి. ఎంతమంది దాని గురించి మాట్లాడినా అది కరెక్ట్ కాదని మనకు అంటే అర్థమవుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఇంకోటి కూడా నాకు అర్థం కానిది ఏంటంటే, ప్రతి భాషలో కూడా ఇది బిగ్ బాస్ ఉంది కాన్సెప్ట్. తమిళ్లో ఉంది, తెలుగులో ఉంది, కన్నడం, మలయాళం కూడా ఉంది. బట్ తెలుగులో కన్నడిగులు వచ్చి చేయడం ఏంటో నాకు అర్థం కాలే. ఈ మధ్యకాలంలో కొన్ని సీరియల్స్ కూడా ఒక పర్టికులర్ ఛానల్లో సీరియల్కి వాళ్ళే, పైగా వాళ్ళకి తెలుగు పూర్తిగా రాదట. వాట్ ఇస్ దట్ వర్డ్ ఏంటది? తెలుసు, ఇటు రోజు ఒక 10 పేజీలు డైలాగ్ చెప్తూనే ఉంటాడు. ఏంటి అంటే అర్థం తెలుసుకోకుండా ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుందా నీకు డైలాగ్లో కదా? మళ్ళీ అంటే యాక్షన్ అనమాట. నాకు కొంచెం తెలుగు అండ్ సో అంటేనే ఇది కొంచెం పాష్ అని అనుకోవాలి కదా. అండ్ సో తప్ప మళ్ళీ కంప్లీట్ ఇంగ్లీష్ కూడా మాట్లాడలేడు వాడు గట్టిగా మాట్లాడితే. సో అట్లాగా వెళ్తూ వీళ్ళు అంటే ఆ సంతతికి చెందిన వాళ్ళు ఇక్కడ ఎవరో ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, అంతకుముందు సీజన్లో కూడా చూశాను, ఎవడో మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చారు ఆడిని. ఆడికి తెలుగే రాదంట, ఆడి హిందీ మాట్లాడి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. బిగ్ బాస్ సైడ్ నుంచి బిగ్ బాస్ చెప్తున్నారు మీకు తెలుగే మాట్లాడు అంటున్నాడు. మళ్ళీ ఆడు అలాగే మాట్లాడుతున్నాడు. వాడి మీద పనిష్మెంట్ లేదు. లాస్ట్ సీజన్లో ఒకడు వచ్చాడు గడ్డాలు మీసాలు వేసుకొని, వాడైతే ఎక్కువ మాట్లాడుతూ ఒకడు తోసాడు కూడా, నబీల్నే ఎవడనో తోసాడు. అసలు చేయి చేసుకుంటే ఇమీడియట్గా బయటికి రెస్టిఫికేట్ చేసేస్తారు కదా. మరి ఆ సీజన్లో చేయలేడిని ఏమంటే ఆడుంటే రేటింగ్ వస్తుందంట. కాదు, వీడికి ఎవడో ఉన్న ప్రోగ్రామ్ హెడ్కో వీడికి ఎవడో కావాల్సినాడు, వాడుంటే రేటింగా. అందరూ మళ్ళీ అండి తిట్టుకోవడమే. పైగా ఆడు ఫైనల్ వరకు రాలే, మధ్యలో ఎంటర్ అయినాడు, ఫైనల్ వరకు వచ్చాడు. ఆయన ఎవరు గౌతమ్, అంటే పేర్లు చెప్పి ఇబ్బంది పెట్టడం కదా. గౌతమ్ మాత్రం ఫైనల్ వరకు వచ్చాడు. పోయి ఈయన ముందు నుంచి ఈయన ఉన్నాడు. ఇప్పుడు ఒకే అందులో అమ్మాయిల్ని అబ్బాయిలు కలిపి పెడుతున్నప్పుడు కొన్ని గేమ్స్ అమ్మాయిలంటేనే మృదువుగా ఉంటారు కదమ్మా, పువ్వులు అమ్మాయిలతో పోల్చుతారు. సో వాళ్ళకి సరిపడి అందరికీ కామన్గా ఉండే బ్రెయిన్తో ఆలోచించి పెడితే ఒక, కానీ బలంతో ఉపయోగించే గేమ్స్ పెట్టి వాడు గెలిచాడంటే ఎంతవరకు కరెక్ట్? బిగ్ బాస్ ముందు నుంచి చెప్తుంది కదండి, బిగ్ బాస్ షోలో జెండర్ డిస్క్రిమినేషన్ అనేది లేదు, ఆల్ ఆర్ ఈక్వల్. ఎస్ కదా, అక్కడికి చెప్తున్నా. మీరు ఇలా తొక్కలో స్టేట్మెంట్లు ఇస్తారు కాబట్టే, అంటే మీరంటే మీరు కాదు వాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే, ఒక కార్టూన్ చూశాను నేను. అక్కడ ఒక స్తంభం ఉంది. ఆ స్తంభాన్ని అందరూ పాకుకుంటూ ఎక్కాలి. ఎవరు ఫస్ట్ స్తంభం పైకి వెళ్తారో వాడే విన్నర్ అంట. ఇక్కడ పార్టిసిపెంట్స్ ఎవరో తెలుసా? పాము, ఎలుక, దున్నపోతు, ఓకే, కంగారు, అట్లా కార్టూన్ బొమ్మలు వేశాడు. సో ఆ స్తంభం ఎక్కగలిగేది ఎవరు? ఎలుక ఎక్కేస్తుంది, పాము కొంతవరకు చుట్టుకుని ఎక్కగలదో పక్క నుంచి పడిపోతుంది. మరి దున్నపోతు, కంగారు, లేడీ ఇవన్నీ ఎక్కగలవా? సో మన ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా ఇలాగే ఉందని ఎవడో కార్టూన్ పెట్టాడు. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రంగంలో నిష్ణాతుడు అవుతాడు, అందరికి ఒకేలాంటి ట్రీట్మెంట్ కాదు అని. మరి ఇక్కడ కూడా జెండర్ వేరైనా కానీ దానికి తగ్గట్టుగా కామన్గా ఉండే గేమ్స్ పెట్టాలి, కానీ బలంతో లాక్కునేవి, పీక్కునేవి. మళ్ళీ ఏంటి తెలుసా, ఎదుటి వాళ్ళది మీరు దాన్ని కొలాప్స్ చేయొచ్చు, మీది మాత్రం నిలబెట్టుకోవచ్చు అంటే ఇంకా చెలరైపోయి ఈడి మీద ఆడు, వాడి మీద ఈడు, రక్కేసుకొని లాగేసుకొని పీకేసుకొని మళ్ళీ జెండర్ అంట. తొక్కలో స్టేట్మెంట్ ఇది. దీన్ని సరిగ్గా ఒక 10 ఏళ్ల కిందట మన కింగ్ నాగార్జున గారే అదొక షోనా అనుకుని ఆయన కామెంట్ చేశాడు. అది ఇప్పటికీ వైరల్ అవుతుంది. బట్ దానికే ఆయన ఇంచుమించు 8లో 6 ఆయన హోస్ట్ చేసినట్టున్నారు. ఫస్ట్ ఎన్టీఆర్ గారు, తర్వాత నాని గారు, తర్వాత నుంచి ఈయనగా 8 వరకు, అంటే 6 ఈయనే చేశాడుగా, 7ది కూడా ఈయనే చేయబోతున్నాడు. అసలు దీని మీద కింగ్ నాగార్జున గారి మీద ఎప్పుడూ విమర్శలు రాని చాలా విమర్శలు వస్తున్నాయి కూడా.
ఈవెన్ సిపిఐ నారాయణ గారు అయితే ఈ రోజుకి నాగార్జున గారిని టార్గెట్ చేసే మాట్లాడుతున్నారు. ఈ రోజుకి ఎక్కడ మీటింగ్లో ఉన్నారు. కొన్ని మహిళా సంఘాలు కూడా ఎందుకో బిగ్ బాస్ని ఎంకరేజ్ చెయ్యు, నచ్చదు వాళ్ళకి. Yeah. కాకపోతే ఓకే, అది బిగ్ బాస్ షో అన్ని భాషల్లోనే ఉండింది, సో మన దగ్గర కూడా ఉంది, దానికి కాస్త ఆదరణ కూడా 2-3 సీజన్స్ హైలైట్ అయ్యాయి కూడా. అయ్యాయి. ఓకే, ఇప్పుడు మన తెలుగు వాళ్ళ కోసం రూపొందించింది కదా, మన తెలుగు ఆర్టిస్టులు ఎక్కడా కనిపించట్లేదు. అందరూ లాస్ట్ టైం అయితే మొత్తం కన్నడ బ్యాచే కన్నడ అన్నారు. బ్యాచ్ అవును. మరి ఈసారి ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? కొంతమంది పేర్లు అయితే తెర మీదకి వచ్చాయి. అదే చెప్తున్నా కదండి, మళ్ళీ ఈ సీరియల్స్లో యాక్ట్ చేసే కన్నడ బ్యాచే వస్తుంది. మరి దానికి నేను రీసెంట్గా ఇంకోటి కూడా విన్నాను. కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ప్రయత్నిస్తున్నారంట. ప్రయత్నిస్తుంటే వాళ్ళు కొంత అడుగుతున్నారంట, మీకు దీనివల్ల ఎంత ఫేమ్ వస్తుంది, బిగ్ బాస్ని బయటకు వస్తే నువ్వు తోపైపోతావు కాబట్టి ఎవరు తోపైపోయారు చెప్పండి? అంట. ఇది నాకు తెలియదండి. ఒక బిగ్ బాస్కి ట్రై చేస్తున్న ఒక యూట్యూబర్ నాకు ఎక్కడో మీటింగ్లో కలిసినప్పుడు చెప్పాడు, అన్న ఇట్లా ట్రై చేస్తున్నాను అన్న అంటే, ఎందుకు అంత తాపత్రయం, నీ ఓన్ టాలెంట్ నువ్వే చేసుకోవచ్చు, లేదన్నా ఒకసారి అక్కడికి వెళ్తే అంటే ఇప్పటివరకు నా పరిధి ఇలాగ ఉంది, మొత్తం ప్లాట్ఫామ్ ఎక్స్పాండ్ అవుతుంది కదా, నేను అందరికి తెలుస్తాను కదా, ఆ తర్వాత నా వీడియోస్ కూడా బాగా రీచ్ అవుతాయి అన్నట్టుగా. సో ఎందుకంటే తర్వాత అందులో చేసి బయటకు వచ్చి కంప్లీట్గా దాని మీద వీడియోస్ చేసుకుంటూ, నేను బిగ్ బాస్ మీద వీడియో చేసి ఇల్లు కట్టాను, బిగ్ బాస్ మీద వీడియో చేసి కారు కొన్నా అని చెప్పి ఫోటోలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆయన పేరు ఏదో ఆదిరెడ్డి ఏదో సంథింగ్ ఆయన పేరు. అట్లా వీళ్ళకి కూడా ఆడి సంపాదించాడంటే తర్వాత తెలిసింది వాళ్ళు ఎవరెవరో బెట్టింగ్ యాప్లు అవి ఇవి చేశారన్నట్టుగా అన్వేష్ చెప్పాడు ఆయన, ప్రపంచ యాత్రికుడు. సో అట్లా బిగ్ బాస్ మీద చాలా వ్యతిరేకత ఉంది, బట్ చేస్తున్నారు. మీరు జెండర్ అంటారు కదా, అది తప్పు. కామన్గా అందరికీ ఒకేలాగా ఉండే థాట్ ప్రాసెస్ చేసేవి ఇవ్వాలి, అంతేగాని చేయి చేసుకొని బలవంతం చేసుకునేవి అయితే కరెక్ట్ కాదు. బట్ ఇవాళ రేపు దానికే ఆదరణ ఎక్కువ కదా. అంతే. ఇప్పుడు చూద్దాం ఇది చదరంగమో రణరంగమో. థ్యాంక్ యూ. రణరంగమే. థ్యాంక్ యూ.